హలో మూవీ లవర్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండుగ పూట ఫ్యామిలీతో గడపడానికి మంచి ఓటీటీ మూవీస్ని తీసుకొచ్చాం. యాక్షన్ నుండి ఎమోషన్ వరకు, సస్పెన్స్ నుండి థ్రిల్ వరకు మీరు ఆ స్టోరీతో ఆ ప్రపంచంతో కనెక్ట్ అవుతారు. అండ్ లాస్ట్లో ఒక స్పెషల్ మూవీ కూడా ఉంది, అసలు మిస్ అవ్వద్దు. సో ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ 5000 మైల్ స్టోన్కి చాలా దగ్గరలో ఉంది. సో ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేస్తే యూట్యూబ్ మీలాంటి వాళ్ళకి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది. నెంబర్ 10, ఏలియన్ ఎర్త్. ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి న్యూ కాన్సెప్ట్తో ప్రజెంట్ ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. బేసిక్‌గా స్టోరీ ఏంటంటే, ఒకరోజు మన ఎర్త్ మీద ఒక మిస్టీరియస్ స్పేస్ షిప్ క్రాష్ అవుతుంది. ఆ సీక్రెట్ తెలుసుకోవడానికి వెళ్ళిన సైంటిస్ట్‌కి ఏం జరిగింది? అదే ఈ సిరీస్ యొక్క మెయిన్ కాన్ఫ్లిక్ట్. ప్రెజెంట్ 2 ఎపిసోడ్స్ మాత్రమే తీసుకొచ్చారు. ఈచ్ ఎవరీ ఎపిసోడ్ 1 అవర్ డ్యూరేషన్ ఉంటుంది. ఫస్ట్ సీన్ నుంచే సాలిడ్‌గా మొదలవుతుంది. లిటరల్లీ ఒక 70 స్క్రీన్ మీద సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, సైంటిస్ట్, ఏలియన్స్ మధ్య సీన్స్ కానీ ఫ్యూచర్ ఇమాజినేషన్. అండ్ ప్రతి 10 నిమిషాలకి మినీ వార్ ఉంటుంది. అలా 2 అవర్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఫీల్ అవుతాం. రిమైనింగ్ ఎపిసోడ్స్ కూడా ఇలానే ఉంటే ఈ సిరీస్ డెఫినెట్లీ ఇండియాలో టాప్ సైన్స్ ఫిక్షన్ మూవీస్‌లో ఒకటవుతుంది. బికాస్ ప్రతి ఫ్రేమ్‌లో టెక్నికల్ క్వాలిటీ, డీటెయిలింగ్, ఇమాజినేషన్ అని ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉన్నాయి. నెంబర్ 9, చీఫ్ ఆఫ్ వార్ 1. హవాయి హిస్టరీని బేస్ చేసుకుని జాసన్ మెమోవా తీసుకొచ్చిన ఒక గ్రాండ్ సిరీస్. 18th సెంచరీలో హవాయన్ ఐలాండ్స్ చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి వార్స్ చేస్తూ ఉంటాయి. కాయానా అనే వారియర్ మొదట పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది అనేది సిరీస్లో మనకి చూపిస్తారు. నార్మల్గా మనం చూసే హిస్టారికల్ డ్రామా స్లోగా ఉంటాయి. కానీ చీఫ్ ఆఫ్ వార్ మాత్రం విజువల్లీ బ్రీత్ టేకింగ్గా, ఎమోషనల్లీ ఇంటెన్స్గా ఉంటుంది. జాసన్ మెమోవా పెర్ఫార్మెన్స్తో పాటు హవాయియన్ కల్చర్, పాలిటిక్స్, బిట్రాయల్ అన్నీ సినిమాటిక్గా చూపించారంటే అది రేర్. హవాయియన్ లాంగ్వేజ్లోనే ఎక్కువగా చూపించడం వల్ల మనం నిజంగా ఆ వరల్డ్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ప్రజెంట్ ఈ సిరీస్ యాపిల్ టీవీ ప్లస్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 8, సూపర్ మ్యాన్. 90s నుంచే ఫిక్షన్ స్టోరీస్ ఎవల్యూషన్ అవుతూ వచ్చాయి. మొదట కామిక్ బుక్స్లో, తర్వాత టీవీ షోస్లో, ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద. సూపర్ హీరో మా ఫేవరెట్ క్యారెక్టర్ ఇది. ఈసారి కూడా డీసీ యూనివర్స్ ఫ్రెష్ నెరేషన్, న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బేసిక్గా స్టోరీ ఏంటంటే, బోరేవియా మిలిటరీ నుంచి జహ్రాన్పూర్ ప్రజలను కాపాడడానికి సూపర్ మ్యాన్ వెళ్ళిన తర్వాత ఏమైంది? అసలు ఆ దేశ గవర్నమెంట్ తనను ఎందుకు అంతం చేయాలనుకున్నారు? చివరికి ఏమైంది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. అసలు ఇలాంటి సినిమాని థియేటర్లో ఎలా మిస్ అయ్యామో అనిపించింది. స్టోరీలోకి వెళ్ళడానికి టైం తీసుకున్నా, వన్స్ మనం ఆ కథలో ఎంటర్ అయ్యాక ప్యూర్ యాక్షన్ సీక్వెన్స్. ఒక పక్క నవ్వుతాం, ఇంకో పక్క ఏడుస్తాం. ఒక ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుంది. ఇప్పటి వరకు చూసిన సూపర్ మ్యాన్ మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్. మోస్ట్లీ ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టు ఉండటం మనం ఈ సినిమాకి ఇంకా కనెక్ట్ అవుతాం. సో సూపర్ మ్యాన్ లవర్స్ అస్సలు మిస్ అవ్వద్దు. ప్రజెంట్ ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7, వెన్స్డే సీజన్ 2. నెట్ఫ్లిక్స్లో మోస్ట్లీ ఎక్స్పెన్సివ్, స్టైలిష్గా ప్రజెంట్ చేసే షోస్ మనం చూస్తుంటాం. వాటిలో వరల్డ్ వైడ్ లెవెల్లో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించింది ఈ వెన్స్డే. ప్రజెంట్ 2 పార్ట్స్గా తీసుకురాబోతున్నారు ఈ సీజన్ని. పార్ట్ 1 4 ఎపిసోడ్లు. ఈచ్ ఎవ్రీ ఎపిసోడ్ 1 అవర్ డ్యూరేషన్తో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. పార్ట్ 1 చూసాక లిటరల్లీ వావ్! నిజంగా ఇలాంటి స్టోరీస్ తీయాలంటే అది హాలీవుడ్కే పాసిబుల్. వెన్స్డే అడామ్స్ క్యారెక్టర్ యూనిక్ యాటిట్యూడ్, క్వికీ హ్యూమర్, సూపర్ న్యాచురల్ మిస్టరీ అదే వైబ్ని మనం ఫీల్ అవుతూ ఉంటాం. కొత్త క్యారెక్టర్స్, కొత్త విలన్స్, ఇంకా ఎక్కువ సస్పెన్స్ అండ్ అడామ్స్ ఫ్యామిలీ యాంగిల్స్ కూడా ఈసారి ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. ప్రతి ఎపిసోడ్ కూడా ఒక థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ డిజైన్ చేశారు. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు క్లూస్, సస్పెన్స్, షాకింగ్ ట్విస్ట్లు మనల్ని సీరియస్లో కూర్చోబెడుతుంది. సో మేమైతే పార్ట్ 2 కోసం ఈగర్లీ వెయిటింగ్. నెంబర్ 6, సారే జహాన్ సే అచ్చా సీజన్ 1. ఇది ఓన్లీ స్పై థ్రిల్లర్ కాదు. హిస్టరీలో కనిపించిన యుద్ధాలు, దేశం కోసం ప్రాణం అర్పించడం, వాళ్ళ సాక్రిఫైస్లు, ఆ దేశభక్తిని మళ్ళీ గుర్తు చేస్తుంది. 1970s టైంలో పాకిస్తాన్ సీక్రెట్లీ అణుబాంబ్ తయారు చేయాలనుకుంటుంది. ఇండియాకి అది ప్రమాదం అని తెలిసి ఆ మిషన్ని ఎలా ఆపారో అనేది ఈ సిరీస్ మెయిన్ ప్లాట్. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్క ఎపిసోడ్ 40 మినిట్స్ పైగా ఉంటుంది. ఇండియా నుంచి ప్రారంభమై పాకిస్తాన్, లెబనాన్, ప్యారిస్, అమెరికా వరకు స్టోరీ అన్ఫోల్డ్ అవుతుంది. లొకేషన్స్, క్యారెక్టర్స్, 70s అట్మాస్ఫియర్ అన్ని రియల్గా క్యాప్చర్ చేయడం. స్క్రీన్ మీద ఒకవైపు ప్యాట్రోటిజం నడుస్తుంటే మరోవైపు లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పేర్లల్గా రన్ అవుతాయి.
మెయిన్‌గా ఈ సిరీస్‌లో మనకు ఆర్ఏడబ్ల్యూ ఏజెంట్స్ ఆపరేషన్, వారి రిస్క్స్, వారి సైలెంట్ సాక్రిఫైసెస్ ఆల్ వెరీ రియలిస్టికల్లీ చూపించారు. వాళ్ళ త్యాగానికి గుర్తింపు రాకపోయినా దేశం కోసం లైఫ్‌ని అంకితం చేస్తారన్న పాయింట్‌ను చాలా హార్ట్ టచింగ్‌గా చూపించారు. అయితే నెరేషన్ కొంచెం స్లోగా ఉంటుంది. బట్ డెఫినెట్‌గా కనెక్ట్ అవుతుంది. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 5 మిషన్ ఇంపాసిబుల్. మోస్ట్ అవైటెడ్ ఫ్రాంచైజ్. ప్రతి పార్ట్‌లో యాక్షన్ స్టాండర్డ్స్ పెంచుతూ నెక్స్ట్ లెవెల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించారు. ఈ ఫైనల్ పార్ట్ గురించి మాట్లాడాలంటే సరిగ్గా పార్ట్ 7 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచే ఈ మూవీ మొదలవుతుంది. ఈసారి టామ్ క్రూయిజ్ తన కెరియర్‌లోనే ఒక డెడ్‌లిస్ట్ మిషన్ కంప్లీట్ చేస్తాడు. ఇంతకీ ఆ మిషన్ ఏంటి? చివరికి ఏమైంది అనేది తెలియాలంటే ఈ ఫైనల్ పార్ట్ చూడాల్సిందే. ఈ ఫ్రాంచైజ్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ప్రతి పార్ట్‌లో మేకింగ్ ద ఇంపాసిబుల్ పాసిబుల్ చూపించడం మాత్రమే కాదు, ఆ ఇంపాసిబుల్‌ని మనం బిలీవ్‌గా ఫీల్ అవ్వటం. ఈ ఫైనల్ పార్ట్‌లో ఒళ్ళు గగ్గురు పుడ్చే స్టంట్స్ నీటిలో కానీ, గాలిలో కానీ వితౌట్ ఎనీ డూప్స్ టామ్ క్రూయిజ్ చేస్తాడు. అది కూడా ఈ ఏజ్‌లో తన డెడికేషన్, కమిట్మెంట్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సినిమాలో ఉన్న కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఫ్రాంచైజ్ లవర్స్‌ని తిరిగి ఓల్డ్ మెమోరీస్‌లోకి తీసుకెళ్తాయి. అండ్ ఎమోషనల్ పార్ట్ కూడా సాలిడ్‌గా వర్కౌట్ అవుతుంది. సో, మూవీ లవర్స్ అస్సలు మిస్ అవ్వకండి. ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4 3 బీహెచ్‌కే. బేసిక్‌గా దీన్ని సినిమా అనడం కన్నా ఒక ప్రాపర్ మిడిల్ క్లాస్ లైఫ్ అని చెప్పొచ్చు. సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. అందులోనూ మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే అది లైఫ్ గోల్ లాంటిది. ఈ సినిమా కూడా అదే డ్రామా చుట్టూ తిరుగుతుంది. ఒక 3 బీహెచ్‌కే హౌస్ కోసం ఒక ఫ్యామిలీ ఎలాంటి సాక్రిఫైజెస్ చేశారు, ఎంతవరకు పోతారు అనేది ఎమోషనల్‌గా చూపించారు. స్టోరీలోని లోన్, ఈఎంఐస్, సొసైటీ ప్రెజర్ ఇవన్నీ మనకి చాలా దగ్గరగా అనిపించే ఎలిమెంట్స్. అందుకే మనం ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అవుతాం. క్లైమాక్స్‌లో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్, ఒక చిన్న సాక్రిఫైస్ కానీ, ఒక పెద్ద హ్యాపీనెస్ కానీ ఆ ఫీల్ చాలా హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. అండ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఈ ఎమోషన్‌ని బలంగా క్యారీ చేస్తాం. సింపుల్ స్టోరీ అయినా రియల్ లైఫ్ ఫ్లేవర్‌తో చూపించడం వల్ల సినిమా ఒక ఫీల్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇంకా మీరు ఈ మూవీని మిస్ అయితే వెంటనే చూసేయండి. ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3 మైసభ. ఐఎండీబీలో 9 పాయింట్ రేటింగ్స్‌తో సోనీ లివ్‌లో ఈ సినిమా చూసాక చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ అండ్ క్లీన్ నెరేటివ్‌తో 2 గంటలు ఫుల్‌గా ఎంజాయ్ చేసేసాం. బేసిక్‌గా స్టోరీ ఏంటంటే ఇద్దరు స్నేహితులు వేరు వేరు క్యాస్ట్, ఐడియాలజీ నుంచి వచ్చి ఒక పార్టీ కోసం కలిసి పనిచేస్తారు. అదే టైంలో కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల విడిపోతారు. ఆ తర్వాత ఏమైంది అనేది మూవీ స్టోరీ లైన్. పాలిటిక్స్ అంటేనే ట్విస్ట్, బ్యాట్రియల్స్, అంబిషన్స్. డైరెక్టర్ దేవకట్ట దాన్ని చాలా రియలిస్టిక్‌గా, హార్ట్ హిట్టింగ్‌గా చూపించారు. నాట్ వాట్ ఈస్ టోల్డ్ బట్ హౌ ఇట్ ఈస్ టోల్డ్ అన్నట్టే స్టోరీ టెల్లింగ్ ఎంగేజింగ్‌గా ఉంటుంది. మెయిన్‌గా ఆర్‌సీఆర్ సీన్స్, సీఎం చైర్ ఫైట్, కొత్త పార్టీ ఫార్మేషన్ ఎపిసోడ్స్ ఇవన్నీ గూస్ బంప్స్ ఇచ్చేలా డిజైన్ చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే 'మైసభ' ఒక గ్రిప్పింగ్ పొలిటికల్ డ్రామా. రియల్ పాలిటిక్స్, రియల్ ఎమోషన్స్ అన్నీ కలిపి ఒక ప్రాపర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. నెంబర్ 2 మారేసన్. మరో సత్యం సుందరం లాంటి కథ. స్టోరీ ఏంటంటే ఓ దొంగ ఫహద్ ఫాజిల్ అలియాస్ దయాల్, ఆల్జీమర్స్‌తో బాధపడుతున్న వడ్వేలు అలియాస్ వేదాచలం ఇద్దరూ కలిసి ఒక ప్రయాణం మొదలుపెడతారు. కానీ ఆ ప్రయాణంలో వరుస హత్యలు జరగటంతో అసలు వేదాచలం ఎవరో దయాల్‌కి ఒక సస్పెన్స్‌గా మారుతుంది. ఆ తర్వాత ఏమైంది అనేది మిగతా స్టోరీ. బేసిక్‌గా ఈ సినిమా ఎలా ఉందంటే ఒక సైడ్ ఎమోషనల్ జర్నీ, ఇంకో సైడ్ సస్పెన్స్ అండ్ థ్రిల్ మిక్స్ అయ్యి చాలా ఎంగేజింగ్‌గా నడుస్తుంది. దొంగ, ఆల్జిమస్ పేషెంట్స్‌తో ట్రావెల్ అనగానే సింపుల్ స్టోరీ అనిపించినా వరుస ట్విస్ట్స్, మర్డర్స్ వల్ల మనం సీట్ ఎడ్జ్‌లో కూర్చుంటాం. ఫహద్ ఫాజిల్ యాక్టింగ్, వడివేలు పెర్ఫార్మెన్స్ ఈ 2 సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్స్. అండ్ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా ఉండటంతో చివరి వరకు ఏమవుతుందో అనేది స్ట్రాంగ్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. సో, ఈ మారథాన్ ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది విత్ తెలుగులో. నెంబర్ 1 ఎఫ్1 ది మూవీ. రీసెంట్ టైమ్‌లో బెస్ట్ హాలీవుడ్ మూవీ. బేసిక్‌గా ప్రతి ఒక్కరు ఒక ఎమోషన్‌తో కనెక్ట్ అవుతారు. కొందరు ఫ్యామిలీ ఎమోషన్, మరికొందరు వాళ్ళ లైఫ్‌ని స్క్రీన్ మీద చూసినప్పుడు అండ్ లవ్. ఇలా అన్ని ఎమోషన్స్‌తో ఒక ప్రాపర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. బేసిక్‌గా స్టోరీ విషయానికొస్తే మన హీరో చిన్నప్పటి నుంచే కార్ రేస్‌లో నంబర్ 1. అయితే అదే రేస్‌లో ఒక యాక్సిడెంట్‌తో తన లైఫ్ మొత్తం మారిపోతుంది. ఆ తర్వాత ఏమైంది? తన 30 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఏం చేశాడో అనేది మీరు మూవీలో తెలుసుకోవాలి. సినిమా చూసిన తర్వాత మా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే ఇట్స్ కంప్లీట్‌లీ టూ గుడ్. 2:30 గంటలు సినిమాలో ఒక మంచి స్టోరీతో పాటు అడ్వెంచరస్ స్పోర్ట్స్ డ్రామా, మనల్ని థ్రిల్ చేసే సీన్స్, మంచి ఎమోషన్. ఒక్క మాటలో చెప్పాలంటే జెర్సీ మూవీలాగా ఉంటుంది. మెయిన్‌గా రేసింగ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి.
ఆ సీన్స్‌ని ఐఫోన్‌తో తీశారంట. సో, మంచి హాలీవుడ్ మూవీ సజెస్ట్ చేయమంటే డెఫినిట్‌గా ఈ 'ఎఫ్' అని చెప్తాం. ఈ మూవీ అయితే ప్రెజెంట్ యాపిల్ టీవీ ప్లస్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సో, మూవీ లవర్స్, ఈ లిస్ట్‌లో ఒక్కో మూవీ ఒక్కో డైమండ్ లాంటిది. అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ రీసెంట్ టైమ్‌లో ఓటీటీలో మీరు చూసిన బెస్ట్ మూవీస్ ఏంటో కింద కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకూడదు అంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.